నువ్వు ఎంట్రన్స్ దగ్గరుండి తన్ని స్వయంగా రిసీవ్ చేసుకో. ఇషిక చెప్పిందని గౌతమిని కిడ్నాప్ చేసి రూమ్ లో లాక్ చేసి వచ్చాను. ఇప్పుడు తను మండపానికి ఎలా వస్తుంది? ఆ పెళ్లి అవటం నీ వల్లే అవుతుంది. కృష్ణకు నేను పంపించిన సాక్ష్యం చూపించు. సరే ఇంద్ర, ఇప్పుడు బయలుదేరుతాను. ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతాను. రండి పెద్దమ్మా. తినే పెద్దమ్మా పెళ్లి కొడుకు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వేనా నాయనా? ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు, కలరు బాగానే ఉంది. మొత్తానికి మంచి కుర్రాన్ని పట్టిందిరా మీ పిన్ని. ఏం పేరు నాయనా? ఏ ఊరు మీది? అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు? పెద్దమ్మా తన పేరు కృష్ణ. తనకు ముందు వెనక ఎవరూ లేరు. అవునా? ఇకనేమైతే తాడు బంగారం లేనోడు కాబట్టి ఇల్లరిగా వచ్చి పడుంటాడని మీ పిన్ని ఈ సంబంధం ఒప్పుకొని ఉంటుంది. దాని గురించి నాకు తెలీదా? అక్కడికి వస్తుంది అని తెలిస్తే దేన్నైనా నెత్తిన పెట్టుకుంటుంది. పెద్దమ్మా అర్థమైపోయిందిరా. అమ్మా నాన్న లేరంటున్నారు కాబట్టి కట్నం ఇవ్వాల్సిన పనే లేదు. అక్క చెల్లెళ్ళు లేరు కాబట్టి ఆడబిడ్డ కట్నం బాధ్యత కూడా తప్పింది. మంచి సుఖమైన లాభపాటి సంబంధం వెతుక్కుంది మీ పిన్ని. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు నాయనా? తను పెద్ద లాయర్ పెద్దమ్మా. ఓ ఇంకే, మీ పిన్ని లీగల్ వ్యవహారాలు చూసుకోవడానికి బయట లాయర్ అవసరం లేదన్నమాట. ఇంట్లోనే లాయరు. లక్షలు మిగులు. మొత్తానికి సామాన్యురాలు కాదురా మీ పిన్ని, మహా గొప్పది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా నాయనా. బూరెల బుట్టలో వెళ్లి పడ్డావు. అయ్యో ఇంకా చాలు పెద్దమ్మా, పద. ఆంటీ, మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి. అయ్యో లే బాబు. లే నాయనా, ఏమో అనుకున్నాను. నువ్వు మంచి వాడివి, పెద్దలంటే గౌరవం ఉన్న గుణవంతుడివి. పెళ్ళై పిల్ల బాబు, పాపలతో సంతోషంగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. పిన్ని వెయిట్ చేస్తుంటుంది. ఇంక వెళ్దాం. ఉంటాను నాయనా. జాగ్రత్త నాయనా, మీ అత్తమాయిలో పడిపోకు. మీ మావగారు మంచివారు, బావుమరిది వజ్రం. దారా మీరు పదండి. అమ్మయ్యా, సునామీ వచ్చిపోయినట్టుందిరా. ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటి ట్రంక్ పెట్టెలు ఉంటారు. మీకు బాస్కాలు కళ్యాణ బొట్లు ఇచ్చిరమ్మన్నా, తీసుకోండి. చూసావే ఏంటి, నవీన కోసమా? తను రాలేదు. అంత లేదు, నేనెవరి కోసమో చూడట్లేదు. నీ మనసు ఎక్కడుందో, నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావో మాకు తెలుసులే. ఎలాగైనా ముహూర్తం టైంకి నన్ను మండపానికి చేర్చు తండ్రి.
ఏంటనే మరీ చిక్కిపోతున్నావు ఈ మధ్యన. ఈ మధ్య డైటింగ్ చేశాడు. అవును వదినా, మీరేంటి ఇంత ఆలస్యంగా రావడం? మాయా ఎవరు వచ్చారో చూడు. భోంచేసి ఇప్పుడే తెచ్చిచ్చాడు శుభలేఖ. ఇది ఇంకా బతుకుందా? దీని చెల్లెలతో పాటు ఇది పోయింటే పీడ విరగడయ్యేది. బాగున్నారా అక్కయ్య? బాగున్నారా బావగారు? ఆ, ఏం బాగోలేమ్మా, ఇదిగో ఇలా ఉన్నాం. అయినా మేమంత కానివాళ్ళం అయ్యావా ఏంటి? మాకు శుభలేఖ పోస్ట్ మ్యాన్ తో పంపించావు, పోస్ట్ డబ్బాలో వేయలేకపోయావా? అయ్యయ్యో అదేం లేదక్క, ఆయనకి నాకు టైం లేక స్వయంగా రాలేకపోయాం. ఠికానా లేకపోయినా టెక్కుకు మాత్రం తక్కువేం లేదు దీనికి. పెళ్లికి టైం లేకపోతే కనీసం నిశ్చితార్థానికైనా పిలవచ్చు కదా. మనసులో ఉండాలే గాని టైము దానంతట అదే వస్తుందమ్మా. నిజంగా తప్పు మా వల్లే జరిగింది వదినా. క్షమించి పెద్ద మనసుతో అమ్మాయిని దీవించు. అవునక్క. ఇషిక వచ్చి పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నా బంగారం నా బంగారమే, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మ్మ్. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏమో, నా దిష్టే తగిలేలా ఉంది. ఇదిగో పిల్ల, నేను మీ అమ్మ కోసం నాన్న కోసం రాలేదమ్మా, నీ కోసమే వచ్చాను. థ్యాంక్స్ పెద్దమ్మా. ఇషిక వెళ్ళి రెడీ అవ్వమ్మా. సరే. ఆంటీ ఇదిగోండి. బాసికాలు కూడా వచ్చేసాయి, త్వరగా రెడీ అవ్వమ్మా. అక్కడికి రాలేదు, ఇక్కడ లేదు. ఈ నవీన ఎక్కడుంది? రారా. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణేః బృహస్పతిః ప్రసూతాస్థానో ముంచన్త్వగుం హసః శుభఫలావాప్యర్థం. ఓం భద్రంకర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యపర్యయత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం దస్తనోభిః. ఓం గౌరీమిమాయः సలిలాని దక్షత్యేకపదే ద్విపదీ సా చతుష్పదే అష్టాపదీ నవపదే బభూవృషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ వనమాలీ గదీశాంఘీ సింఘీ చక్రీ చ నందకీ. శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యపర్యయత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం దస్తనోభిః యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
పోనివ్వండి. సహస్రాక్షసహస్రపాత్ శుభోమిం విశ్వతా వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చభవ్యం తామ్రదత్తస్యేషానః యతన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోऽధ్యాయాగస్య పూరుషः కన్నికాయ నమః ఓం లంబోదరాయ చేతుల వేణ్ణాయన ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం పరిహిత్యా నైవేద్యం భోర్భవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ యంతేన పరిహించామి తరణమసి స్వాహా. కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి. గౌతమిని రూమ్ లో పెట్టి లాక్ చేసి వచ్చాను. ఎలా బయటకు వస్తుంది? వచ్చినా కిడ్నాప్ అయిన ప్లేస్ కి ఎందుకు వస్తుంది ఏంటో? హాయ్. వెయిటింగ్ ఫర్ సమ్వన్. మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? ఆ, ఆ, లేదు, నేను ఎవరి కోసం ఎదురు చూడటం లేదు. ఆల్రెడీ మీరు ఆడపిల్లగా పుట్టారు. అబద్ధాలు చెప్తే మళ్ళీ ఆడపిల్లలే పుడతారు. ఇట్స్ ఓకే. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఫ్లవరు నాకు కాదు, పెళ్లికొచ్చే గెస్ట్లకి ఇవ్వండి. ఇదేంటి చిరాగ్గా ఉంది? కొంపతీసి నటిస్తుందా ఏంటి? ఏంటండి ఈ పెళ్లిలో అందంగా ఉండాల్సిన మీరు ఇలా చిరాగ్గా ఉన్నారు? ఎందుకో నేను తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఏం చేస్తారు? ఎప్పుడు నవ్వుతూ ఉండే మీరు ఇలా మూడీగా చిరాగ్గా ఉంటే ఇబ్బందిగా ఉంది. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను. మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అన్నారు, బాగుంది. తర్వాత కలుస్తాను, తప్పకుండా మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః సోమకేతుః. సారీ ఇట్స్ ఓకే. ఐమ్ శత్రు. హాయ్. పెళ్లి కూతురు అన్నయ్యని. మీరు రమేష్ కృష్ణ ఫ్రెండ్ని. ఓ ఓకే. రే నేను మళ్ళీ చేస్తాను. ఓకే పదండి. ఓకే.
పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆపండి ఆపండి ఆపండి. ఏంటమ్మా నువ్వు రోడ్డుకు అడ్డంగా వచ్చి నిలబడ్డావేంటి? నేను అర్జెంటుగా ఒక పెళ్లికి వెళ్ళాలి, తీసుకెళ్తారా? అడ్రస్ చెప్పు. ఇదిగో ఈ అడ్రస్ గా వెళ్ళాలి. ఓహో, మేయర్ గారు కూతురు పెళ్లికా? కూర్చోమ్మా. తొందరగా వెళ్ళండి కొంచెం. అలాగే. గణాధిపతయే నమః. అపోహిష్టామయో భవః తాన ఔర్జేతధాతనాం. అయ్యా, వరుడికి కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. వెండి పళ్ళెం తీసుకురండి. మాయా, చంద్ర వెండి పళ్ళమేది? యామిని, వెండి పళ్ళెం తీసుకురాలేదా? వెండి పళ్ళెం అంట తీసుకురాలేదా? వెండి పళ్ళెం ఎక్కడ పెట్టా? ఏంటి వెండి పళ్ళం తీసుకురాలేదా? బాగుందమ్మా, ఇంత పెద్ద పెళ్లిలో చిన్న వెండి పళ్ళం లేదు. అందుకే ఇలాంటప్పుడు బంధువులందర్నీ ముందుగా పిలవాలని చెప్పేది. అందరూ ఉంటే తలా ఒక పని చేస్తారు. వెండి పళ్ళెం ఇక్కడ లేకపోతే స్టోర్ రూమ్ లో ఉంటుంది. చంద్రకళ, స్టోర్ రూమ్ తాళాలు ఇవ్వు. తీసుకోండి. పద. గౌతమి గురించి వీడిని అడిగితే బెటర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నన్ను ఒక స్టిల్ తీయండి ప్లీజ్. సరే, నించోండి. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి నా స్టిల్ చూసుకోవచ్చా? సారీ సార్, ఇది డిజిటల్ క్యామ్ కాదు. పెళ్లికొచ్చిన అందరి ఫోటోలు తీసావు కదా? తీసాను సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు సార్. సరిగా చూడు. అవును సార్, రాలేదు. ఇప్పటిదాకా ఎంట్రన్స్ లో ఉండి అందరి ఫోటోలు తీశాను. ఖచ్చితంగా ఈవిడ రాలేదు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. గౌతమి, పెళ్లికొస్తే నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. నిన్ను ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. పేరుకు చక్రవర్తి అని పేరు పెట్టుకున్నారు కానీ ఎప్పుడైనా రాజావారి ఖజానా ఎలా ఉంటుందో చూసారా? అవునే, ఇప్పుడే చూస్తున్నాను. ఇంకాసేపు ఇలాగే కళ్ళారా చూసి అప్పుడు వెండి పళ్ళని తీసుకుని వెళ్దాం. ఎక్కడికి వెళ్లేది? ఇంత సొమ్మున్న ఆ మాయాదేవి మనకి ముతక బట్టల్ని ముష్టిగా పడేసింది. దానికి బుద్ధి రావాలంటే ఈ రూమ్ లో ఉన్న విలువైన వస్తువులన్నీ కాజేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం. అలాగే అలాగే. సర్దండి సర్దండి. అబ్బా, ఆ బీరువాలో ఏమైనా ఉన్నాయేమో వెతకండి. సరే. ఇందులో ఈ విగ్రహం తప్ప ఇంకేం లేదే. తాళం వేసి మరీ లోపల పెట్టారంటే ఏదో విలువైందే అయ్యుంటుంది. అంటే కనీసం 50,000 చేస్తుందంటావా? విగ్రహం చూస్తుంటే తెలియట్లే, ఈజీగా 1,00,000కు పైగానే ఉంటుంది. దాచేయండి దాచేయండి. గౌతమి వచ్చిందా? నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఓ, ఇక్కడికి వస్తున్నట్టు మేయర్ గారికి గౌతమి ఫోన్ చేసిందన్నమాట.